శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాఘపురాణం 8వ అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం చెబుతూ మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్కారం. ఈరోజు 8వ రోజు అంటే అష్టమి. దీనినే భీష్మాష్టమి అని అంటాం. భీష్మాష్టమి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమై రథసప్తమి గడుచిన మరునాడు పితృభక్తుడు మహాపురుషుడు అయిన భీష్ముడు అంపశయ్య నుండి శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఆయన అనుమతితో తండ్రి ఇచ్చిన వరప్రభావం వలన స్వచ్ఛంద మరణం చెందినటువంటి పరమ పవిత్రమైన దినం ఈనాడు. మహానుభావుడైన భీష్ముని స్మరణం, భీష్ముడు మరణించిన భీష్మాష్టమి నాడు భీష్మునికి తర్పణం వదలడం వంశవృద్ధికరం. ఇలా చేస్తే వంశం అభివృద్ధి అవుతుంది, పుణ్యప్రదం. చేయకపోతే పుణ్యం నాశనం అని పెద్దలు చెప్పి ఉన్నారు. మనం ప్రతిరోజు కూడా భీష్మ పితామహునికి తర్పణం వదలకపోయినా ఆ రోజు అయినా మన పితృదేవతలకు కూడా సంతర్పణ వదలడం కూడా చాలా మంచిది. తర్పణములు వదులుట కూడా ఉత్తమం. కాబట్టి భీష్మాష్టమి నాడు తర్పణం చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. కాబట్టి ఈ భీష్మాష్టమి తాలూకా గొప్పతనం అది. ఇక మాఘపురాణంలోకి వెళ్తే 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నారట? దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశం చేయుట. ఏంట ఉపదేశం చేశాడు చూద్దాం. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినాడు. అతను కూడా లోక కళ్యాణము కొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అను క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచున్నాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహము వలన అనేక విషయములు తెలుసుకుని ఉంటిని, కానీ మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గూర్చి, మాఘమాస ఫలము గూర్చి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడి కోరిక మన్నించి ఈ విధముగా వివరించుచున్నాడు. భూపాల, భారతఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందచ్చటను లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలములు వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసి గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసములలో నదీ స్నానము తప్పక చేయవలను. అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మల యందును తాను చేసుకున్న పాప ఫలమును తప్పక అనుభవింపక తప్పదు. మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచ మహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునులకు ఇంకనూ ఈ విధంగా చెప్పుచున్నాడు. పూర్వకాలమున గంగానదీ తీరమునకు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరుని వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడు అను ఒక వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు, రాసులు కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాను. తండ్రి చనిపోగానే
అతని కుమారులిద్దరూ ఆస్తిని భాగములుగా పంచుకొని ఇష్టము వచ్చినట్లు పాడు చేయుచుండిరి. ఇద్దరూ చెరొక వైపు ఉంపుడు గత్తెను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోట పడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోట వెంట నొరగలు క్రొక్కుచూ చనిపోయినాడు. ఈ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు ఇద్దరూ వచ్చి వారిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవానిని నరకములో పడివేయమన్నాడు, రెండో వారిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలాగన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలం, ఇద్దరము ఒకే విధముగా పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకము నాకు స్వర్గమును ఎలా ప్రాప్తించును అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టు నీ మిత్రుడి ఇంటికి వెళ్ళి వచ్చుచుండేవాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలు జల్లులు నీ శిరస్సు పోయి పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్య మహాపాపములు కూడా నశించు. కానా విప్రుని అంటే బ్రాహ్మణుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదీను కాక బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును నీవు కూడా విని ఉన్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము పదినది కనుక పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రమున నాకెంతటి మోక్షము కలిగినదా ఆయన వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గమునకు వెళ్ళిపోయినాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. శ్లోకా సమస్థా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు.